యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలచి జయమిచ్చువాడు మరల పడదాం స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే ఆమేన్ ఘనపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలచి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా ఆమేన్ ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు అందరూ చేతులెత్తి నయమ చేయగలవు అందరూ చేతులెత్తి తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు పడాలి అందరూ పడాలి తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేస్ లార్డ్ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అవును ప్రియులారా అవును ప్రియులారా అవును ప్రియులారా అవును ప్రియులారా స్థిరపరచువాడు నేను అనుకుంటాను స్థిర దేవునికి బట్టి దేవుడికి స్తుతిస్తా ఉన్నాము. మరి ఎక్కువ సమయాన్ని మనం పాటు చేసుకోవద్దు. నేను వాక్యంలోకి వెళ్ళిపోదా ఒక లక్ష్యం కన్ను మూసుకొని దేవుడి సన్నిధిలో నాతో మాట్లాడు నిరాశ నిలబెట్టి మరి చక్కని విషయాలు మాతో మాట్లాడటం నీ మాట కొరకు మేము చూస్తున్నాం. నీ స్వరం వినాలని ఆశపడుతున్నాం. నిశ్చయంగా గొప్ప దేవుడు మా అవసరం బట్టి మాట్లాడేవాడు నువ్వే మాట్లాడాలని నాకు ఎదురుస్తున్నాను. అందరూ కలిసి
request the Elisha to come forward and share the word of God. Amen, hallelujah. Amen, hallelujah. Amen, hallelujah. Hallelujah. Amen. 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 I greet you all saints in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. It's wonderful to be in the house of the Lord with you all. మరి మీ అందరితో కలిసి దేవుని మందిరములో ఇలా ఉండడం చాలా సంతోషంగా ఉంది. There is no better place to be on a Sunday than in the house of the Lord. మరి దేవుని ఇంటిలో ఆదివారం కన్నా మంచి రోజంటూ ఏదీ లేదు. Brother Branham says in one quotation, డాక్టర్ బ్రెండమ్ గారు ఒక మాటలు ఇలా అంటాడు, that God goes to church. ఆయన కదా నాది. మరి దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు It means that if you're coming to church, it means you're coming to an appointment with Him. దాని అర్థం ఏమిటంటే మీరు దేవుని మందిరానికి వస్తున్నారు అంటే దేవునితో మీరు ఒక మరి ఆ నియమ సమయాన్ని కనుగొని ఆయనతో మీరు మాట్లాడడానికి వస్తున్నారు. And if God goes to church, I wouldn't want to miss any church day. మరి నాకంటున్నాను, ఒకవేళ దేవుడి కనుక ఆలయానికి రాకపోతే నేను మందిరానికి వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. Amen, amen. In the church of my brother here, మరి నా సోదరుని యొక్క సంఘంలో ఇలా ఉండదు నాకు చాలా సంతోషంగా ఉంది. amen. He has been a blessing to the meetings that we've been having so far. మరి మేము తిరిగిన ప్రాంతాలన్నింటిలో నాకు ఎంతో దీవెనకరంగా ఉన్నారు సోదరులు. Amen. And I'd like to thank the pastor for allowing me the opportunity to stand behind the pulpit. మరి బలిపీఠం దగ్గర నిలబడే అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. See, I never take it lightly. మరి నేను ఎప్పుడు కూడా దీన్ని తేలిగ్గా తీసుకోను. Because you are the purchase of the blood of the Lord Jesus Christ. మనందరము యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రజలమై ఉన్నాము. If you would put the blood of the Lord Jesus in a cup, మరి దేవుడు ఆయన రక్తం పెట్టి మనం కొని ఉండకపోతే మనం ఎక్కడ ఉండేవారమో మనకు తెలిసేది కాదు. you would hold it so carefully to make sure you don't spill even a single drop. మరి ఆయన కాచిన రక్తం ఎంత అమూల్యమైనదంటే ఒక్క రక్తం చుక్క కూడా పాడవడానికి వీల్లేదు. That's how we treasure the people of God. మరి దేవుని ప్రజలను అంతగా మనం గౌరవించాలి. తొలకన చేసి మాట్లాడవద్దు. Amen. Amen. Shall we enter the word of the Lord so you may have your seats after? మరి దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత మనము అందరం కూర్చుందాము. Let us go to the book of Ephesians. ఆయన తగ్గిపోయింది. ఆయన వాల్యూమ్ పెట్టకపోతే గొంతు పడిపోద్ది. The book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Praise the Lord. Amen. Hot water. No, just normal water. Normal water bottle. Water bottle, rain bottle. Ephesians chapter 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Praise the Lord. Hallelujah. Praise the Lord. And we'll read from verse 20. 3వ అధ్యాయము 20వ వచనం నుండి. And it says, now unto him that is able to do exceedingly abundantly above all that we ask or think. Let's finish. Just read. ఓకే 20వ వచనం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల I want you to know that God does the exceeding abundantly. మీరు ఒక విషయాన్ని గమనించండి. మీరు ఊహించిన దానికంటేను మీరు అడుగు వాటన్నిటికంటేను God does not meet our expectations. మరి దేవుడు మన ఊహలకు మించి చేసేది. He exceeds our expectations. మన శక్తి మన ఊహించే దానికన్నిటికంటే అత్యధికముగా చేయగలడు. Because our expectations as humans are actually small. మన మనుషులుగా మన ఊహలు మన కార్యాలన్నీ కొంతమందికి ఉంటాయి. The program of God is much bigger in what it has designed for each and every one of us. అయితే మీలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గాని కార్యము గాని అది మన ఊహల కంటే అత్యధికమైన శక్తివంతమైన ప్రణాళిక. And it says according to the power that worketh in us. అయితే ఆయన అన్నాడు
మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, which means the power of God must be working in you, the believer. దాని అర్థము విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో దేవుని శక్తి పనిచేయాలి. It's not working in the air somewhere or somewhere far away. దేవుని శక్తి అనేది గాల్లోనో లేకపోతే పలానా చోట ఎక్కడో పనిచేయదు. అది మనలోనే కార్య Working in you and in me. మీరు నమ్మండి, అది మనలోనే నీలోనే జరుగుతుంది. Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. Let's read also John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము కొత్త నిబంధన 95వ పేజీ. John chapter 14, we will read verse 13 and 14. 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. And it says, whatsoever ye shall ask in my name, that will I do, that the Father may be glorified in the Son. మీరు నా నామమున దేనిని అడుగుతున్నో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. If ye ask anything in my name, I will do it. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Let the Lord add his blessing to the reading of his word. చదవబడిన వాక్యాన్ని దేవుని నమ్మికతో పూరించుగాక. Ask my brother to pray. సోదరుని ప్రార్థన చేయమని కోరుతున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, అనుకుమారుని సన్నిధిలో మేము నిలబడుతున్నాం. నీ స్వరము వినాలని మేము వచ్చాం. ఈ దాసుని ముఖాంతరంలో మీరు మాతో మాట్లాడండి. మా సంఘములో బలపరిచే మాటలు మా బిడ్డలకు ధైర్యం ఇచ్చే మాటలు ఇవ్వండి. మమ్మల్ని పరిశుద్ధపరిచే వాక్యం మాట్లాడండి. బలమైన వాక్యము దేవుని శక్తితో ఇక్కడ ప్రకటించగలిగే కృప మాకు దయచేయండి. ఈ దాసుని నన్ను ప్రజలను నీ ఆధీనంలో ఉంచుకోండి. ఈ శబ్దము ద్వారా ప్రభు ఈ నామము శుద్ధి నొందదగినది కనుక మా స్వరములను ముట్టండి నాయన. వీళ్ళందరూ ఆసక్తితో ఆమెను చెబుతూ సన్నిధిలో వాక్యాన్ని వింటూ వాడు గంతులు వేగుడు కాక, సంతోషించుదురు కాక, బలపరిచేయండి నాయన. ధైర్యము దయచేయండి, వాక్య ప్రత్యక్షము దయచేయమని నామములో అడుగుచున్నాను. Amen, amen. You may be seated. దయచేసి అందరూ కూర్చోనండి. This morning, by the grace of the Lord, ఈ ఉదయకాలమున దేవుని మహాకృపను బట్టి I'd like to speak to you on a way has been furnished and prepared. మన కొరకు అలంకరించబడి సిద్ధపరచబడిన ఒక మార్గము అనే అంశం పైన మాట్లాడుతున్నారు. Provision has already been made. మన కొరకు ఎలా ప్రయాణించాలో అనే దానికి ఆ విధానము ఇదివరకే దేవుడు సిద్ధపరిచాడు. To understand the true Christian journey, ఒక నిజమైన క్రైస్తవ యాత్ర నీకు అర్థం కావాలంటే we must understand that everything was already resolved for us before the foundation of the world. క్రైస్తవ జీవితం యొక్క యాత్ర మంచిగా జరగాలంటే మనము ప్రయాణించాల్సినటువంటి మార్గం అంతా జగదుత్పత్తికి ముందే అది సిద్ధము చేయమని ఉంటున్నారు. A lot of times we get into situations of high stress. కొన్నిసార్లు మనం అత్యధికమైన ఒత్తిళ్లకు లోనైపోతున్నాం. We are anxious about what is going to happen in our lives. మన జీవితాల్లో ఏం జరుగుతాయో ఏమైపోతాయనే ఆందోళనలో బ్రతుకుతున్నాం. We are worried about what's going to happen next in our futures. మన భవిష్యత్తు రోజుల్లో ముందున్న దినాల్లో ఏం జరగబోతున్నాయో, మన బ్రతుకులు ఎలా ఉంటాయో అనే ఊహలో మనం ఆందోళనకు అవుతున్నాం. We are concerned about the success of our children. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆందోళన పడుతున్నాం. We are wondering what our next job will come from. మన తర్వాత ఉద్యోగము ఎక్కడ వస్తుందో ఆ పని ఎక్కడ చేస్తామని అధైర్యంగా ఉన్నాం. So many different stresses. అనేక రకాలైన ఒత్తిళ్లు మనకున్నాయి. But I give you to know the Lord catered for them all. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇదివరకే అన్నిటినీ చక్కబెట్టేశాడు. God already made sure that there is a solution in all of this. మన సమస్త ఒత్తిళ్లకు తగిన పరిష్కారమును దేవుడే ఎప్పుడో తీర్చిదిద్దాడు. This morning we want to follow a story. ఒక కథను
మనం విందామండి. Of the power of the Lord Jesus Christ in action. దేవుని యొక్క శక్తి కార్య సాధకమైనదని మనం వినబోతున్నాం. Remember, we were told that that power has to work in us, the believers. అయితే గుర్తుపెట్టుకోండి, విశ్వాసులమైన మన ద్వారానే దేవుని శక్తి కార్య సాధకమవుతుంది. Our story can be found in Mark chapter 14. ఇప్పుడు మనం చదువుకునే కథ మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. Mark chapter 14. మార్కు సువార్త 14వ అధ్యాయంలో And we will begin from the 12th verse. 12వ వచనం నుండి మార్కు సువార్త 14:12. On the first day of unleavened bread, when they killed the Passover, his disciples said unto him, Where wilt thou that we go and prepare that thou mayest eat the Passover? పులియని రొట్టెల పండగలో మొదటి దినమున వారు పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడుగునా. The disciples were in a stressful situation. ఇప్పుడు ఆ శిష్యులు ఒక ఒత్తిడికి లోనైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు Remember, these people were moving with Jesus as nomads. ఇప్పుడు యేసు ప్రభు వెంబడే తిరుగుతున్నారు, కానీ వారు యేసు ప్రభువుని వెంబడిస్తూ కూడా ఒక ఆందోళనకు గురయ్యారు. They were not homeowners. వారికి సొంత గృహాలు లేవు. They were traveling with the Lord Jesus Christ from place to place as the Spirit leads them. వాళ్ళకంటూ గృహాలు లేవు, వాళ్ళకున్న పని ఒకటి, వాళ్ళు యేసుని వెంబడించాలనుకున్నారు కనుక ఇక యేసు ఎక్కడికి వెళ్తే యేసుతో పాటు వాళ్ళు అక్కడికే ప్రయాణం అయిపోవాలి. Now the season of Passover has arrived. అయితే వాళ్ళ ఒక సమయానికి వచ్చినప్పుడు పస్కా పండుగ దినం ఒకటి వచ్చింది. Other people have houses, మిగతా వాళ్ళకి గృహాలు ఉన్నాయి, but they don't have a place. అయితే ఈ శిష్యులకి ఏ స్థలము లేదు. And this was to be a very special Passover. అయితే ఇది వారు ఇంతవరకు చేసిన దానికంటే ఈ పస్కా పండుగ ఒక ప్రత్యేకమైనది. God was arranging a special meeting with his children. దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరిచాడు. But sometimes in the way that God is leading us, అయితే ఏదో ఆయన మార్గంలో ఆయన మనం నడిపిస్తున్న సమయంలో we see that our human resources fall short. ఇప్పుడు దేవుడు నడిపిస్తున్న మార్గంలో మానవ కల్పిత పద్ధతులను కొన్ని మనం జతకట్టాం. But we must understand one thing. కానీ ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోండి, The kingdom objectives run on kingdom system. భూలోక రాజ్యాలన్నీ భూరాజుల చేతనే వారి సొంత జ్ఞానం చేతనే నడిపించబడతాయి. Don't worry about your human resources. నీ మానవ సంబంధమైన వాటిని బట్టి నువ్వు కన్నడి పడవద్దు. Trust in your God who has infinite resources. దృశ్యమైన వాటిని చూసి మీరు అభ్యంతర పడవద్దు, కానీ సర్వాంతర్యామి అయిన దేవుని రాజ్యం గురించి ఎల్లప్పుడూ మీరు ఆలోచించండి. What I love about the disciples in this situation ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ శిష్యులు ఏదైతే చేస్తున్నారో నేను చాలా ఇష్టపడుతున్నాను. is that they brought their distress to Christ. వారి యొక్క ఒత్తిడిని దేవుని అందరూ తెచ్చారు. Whatever is stressing you, you need to let the Lord know. ఏ కష్టం కలిగినా మొట్టమొదటిగా దేవుని అందకు రావాలి. Whatever is troubling you, speak to the Master. నిన్ను ఏది అభ్యంతరం పెడుతున్నా, ఏది గలిబిలి చేస్తున్నా మనకు యజమానుడితో మాట్లాడే. The disciples had come to know ఆ శిష్యులు ఏం తెలుసుకున్నారంటే where Jesus is, there is always a solution. వాళ్ళకి అర్థమైపోయింది, ఏ ఎక్కడుంటే మా సమాధానం అక్కడ ఉంటుందని. He is still the same yesterday, today, and forever. ఆయన ఈ రోజుకి కూడా నిన్న నేడు నిరంతరం ఒకటే ఉన్నారు. Whatever challenges you meet, the Lord already has an answer. నీకే కష్టం కలిగి ఎదురైనా, ఎలాంటి శోధన ఎదురైనా దాన్ని పరిష్కరించగల దేవుడు మనకున్నాడు. The Lord, Lord, when are we going to go to have the Passover with you? అన్నారు, పస్కాను భుజించడానికి మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచుకోవాలని వాడు ఆయనను అడిగాడు. The Lord Jesus Christ has not said, hey, no, I haven't thought about that. అప్పుడు దేవుడు ఏమైనా ఎత్తుకు చేసుకుని మీరు ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు అనలేదు ఆయన. Many times we complain to God as if we think God does not know what's going on. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఏదైనా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఏం చెప్పకపోతే అయ్యో మేము ఏం చేయాలి, ఇప్పుడు దేవుడు ఏం తెలియదేమో దేవుడు నాకు అనుకుంటాం. We think that we have that God is panicking at our situation. నువ్వు అనుకుంటావు భూమి మీద నా కష్టాలని నేను భరిస్తుంటుంటే పర్లోకంలో దేవుడికి ఏం చెప్పాలో తెలియక అడిగి తిరుగుతున్నాడేమో అనుకుంటాం. But God already finished our solution. దేవుడు నీకు కష్టము రాకమునిపే దాని పరిష్కారాన్ని ముగించాడయ్యా.
మరి దేవుడు ఎవరో తాము ఎరుగనటువంటి ప్రజల వలె మనం ఎన్నడూ ఉండరాదు. మనం అడగక మునిపే అక్కర జరిగిన దేవుడిని మనం కలిగి ఉన్నామని నేరుగా వారు అడగగానే ఆయన సమాధానం చెప్పాడు. ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపించాడు. ఆయన వాడుతున్నాడు, మీరు పట్టణములకు వెళ్ళుడి. శిష్యులు అడగక మునిపే దేవుడు ఆ స్థలం ఎరిగి ఉన్నారన్న సంగతిని నేను సంతోషంగా చెప్తున్నాను. మీ స్థలం ఏంటో, మీ సమాధానం ఏంటో మీరు అడగక ముందే ఆయన ఎరిగి ఉన్నారు. ఏ పట్టణంలో మీకు పరిష్కారం జరుగుతుందో ఆ పట్టణం గురించి ఆయనకి తెలుసు. మీరు కేవలం ఆయన పలుకుతేప్పుడు, ఆయన పలికేటప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆయన స్వరాన్ని మీరు వెంబడిస్తే ఎక్కడికి మీరు వెళ్ళాలో ఆయనే నడిపిస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలనబడిన వారు 10 మాటలే అటు ఇటు తిరగకూడదు. మరి నీతి మంత్రి అడుగు చాలలు నిర్దేశించలేదని. దాని అర్థం ఏంటంటే నీ యాత్రలో తిరుగుతున్న ప్రతి మలుపు దేవుడే తిప్పుతున్నారన్న సంగతిని మర్చిపోవద్దు. మనము ఎందుకు కదలాలో, ఎక్కడికి వెళ్ళాలో ఎల్లప్పుడూ మనం దైవ స్వరాన్ని వినే స్థితిలో మనం ఉండాలి. మన తెలుగు యొక్క ప్రవర్తన విషయంలో నేను అంతకంత ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడానికి మన కాలము ప్రవర్తన ఎన్నడూ భయపడలేదు. ఆయన మరి దారిలో వచ్చినప్పుడు, త్రావలో వచ్చినప్పుడు ఎక్కడ ఏ మలుపు తిరగాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాలో అన్ని దేవుడాత్మైన నడిపించింది. ఇప్పుడు ఆయన దారిలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తెలుసు, దేవుని పెట్టవస్తే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడని, ఆ దారిలో తప్పక ప్రభుత్వం వెళ్ళాల్సి ఉన్నది దేవుడు ముందే చూశాడు. దేవుని యొక్క పిల్లలు నిశ్చయముగా దైవత్వ ప్రకారంగానే నడుస్తారు. కాబట్టి ఆయన మీరు పట్టణములకు వెళ్ళండి. ఆమేన్. 13వ వచనంలో ఆయన మీరు పట్టణములకు వెళ్ళండి, అక్కడ నీళ్ళకు ఉన్న మనుషుడు ఒక మనుషుడు మీకు ఎదురు పడను. ఒక మనుషుడు మీకు ఎదురవుతాడు. దాని అర్థం ఏంటంటే ఇంటికి వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఎవరింటికి వెళ్ళాలో దేవుడు చెప్తున్నాడు. అక్కడ దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మనిషి ద్వారానే జరుగుతుంది. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు మనిషిని పంపిస్తాడు. అందుకే స్త్రీ బోధకుల విషయంలో మనం అనుభవం. దాని అర్థం ఏమిటంటే స్త్రీలంటే గౌరవం లేక కాదు, మనము దేవుని ప్రణాళికను గౌరవిస్తున్నాము కనుక. దేవుని ప్రణాళికలో పురుషులు ఉన్నారు కానీ స్త్రీలు లేరు. పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేవుడు ఎల్లప్పుడూ పురుషులు దేవుడు వాడుకున్నాడు. అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు ఎల్లప్పుడూ ప్రవక్తలనే పంపాడు. చెప్పకుండా దేవుడు ఏం చేయదని ముందే చెప్పాడు. ఈ ఇద్దరు శిష్యులు చెప్పారు, మీరు వెళ్తున్న పట్టణంలో ఒక మనుషుని మీరు ఎదుర్కొంటారు. మీరందరూ ఆమె చెప్తారా మాటకి? అయితే ఒక మనిషిని అన్నారు కానీ అనేక మనుషులు ఉన్నారు కదా అక్కడ. దేవుడు చెప్పిన ఒక మనుషుడు ఎవరని
మోయేవాడు ఒకరే ఉంటాడు కదా, మనిషి అనేకలు ఉంటారు కదా, మరి మేము ఎలా కనిపెట్టాలి అని అడిగారు. యేసు కొంచెం ముందుకెళ్ళన్నాడు. అక్కడ నీళ్ళ కుండ మోయించున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడరు. మొట్టమొదటిగా మనకు తెలుసు అదొక మనుష్యుడు మగవెత్తాడు. రెండవ సూచన ఏమిటంటే అతడు నీళ్లు మోయించకు నీటి కొండ కలిగి ఉన్నాడు. ఆ కుండలో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు చాలా మంది నడుస్తున్నారు. ఈరోజు అనేక మంది ప్రవర్తన మేము ప్రవర్తనమని చెప్తున్నారు. దేవుడే మమ్మల్ని పంపాలని కూడా చెప్తున్నారు. వాళ్ళంటున్నారు మా దగ్గర కూడా నీళ్ళకుండా ఉన్నవి. మనకు అవసరమైంది ఏంటంటే కొండగాలు కొండలో నీళ్లు. నీరు దేనికి సూచిస్తుంది? నీరు వాక్యానికి సూచిస్తుంది. మనము వాక్య జలము చేత ఉన్నత స్నానము చేయబడ్డాము. శిష్యులు చెప్పారు, మీరు అప్పటిలో వెళ్ళినప్పుడు ఒక మనుషుడు నీటి కుండ చేత కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ కుండలో నీళ్లు ఉంటాయి. మిగతా మనుషులతో మీద నేను మోసపోలేదు. మిగతా మనుషులు ఖాళీ కుండలో వస్తున్నారు. ఖాళీ కుండలో కలిగి ఉన్నారు. అందుకే వారి పరిచర్యల్లో ఏమంటారు, ఈ దయ్యం తంత్రాలు కలిగిన మాయాజాలు ఎక్కువ ఉంటాయి. జిమ్నాస్టిక్లు ఉంటాయి. అలంకరణ విషయంలో లైటింగ్లు, మ్యూజిక్లు, డ్రమ్ములు, దండగాలు అన్ని బాగుంటాయి. కానీ నువ్వు ఖాళీ బకెట్ పోసేటప్పుడు ఆ ఖాళీ బకెట్ ఆ సన్నాలకు వెళ్ళినప్పుడు ఆమెకు చెందినవన్నీ నువ్వు అది ఖాళీ కొండ కాబట్టి తేలిక లేపేస్తూ అటు ఇటు తిప్పేయచ్చు. కొండలో నీళ్ళు కానీ ఆ కొండ ఎప్పుడైతే నీళ్లు నిండి ఉండదో నువ్వు ఇలా వండినలా చేస్తుంది. ఎందుకంటే పరువులో ఉండకుండాది పరిస్థితి వాళ్ళకి తేడా ఏంటో చూడండి. తన యొక్క వివేచన ఆత్మ విషయంలో కూడా ఎంత జాగ్రత్త వహించాడో చూడండి. ఆయన అందరిలాగా కుప్పిగొంతు వేసి ఉసు పుసులని మాయాజాలు చేసిన ప్రవక్త కాదు ఆయన. నిశ్శబ్దంగా నిలబడి వింటున్నారా? నిశ్శబ్దంగా నిలబడి ఎదుగు వ్యక్తి యొక్క ఆత్మను వివేచిస్తా ఉన్నాడు. ఎలా ఉన్నారంటే ఎవరో చేతిలో ఒక మనిషి చేతిలో బరువైన పాత్ర ఉంటే ఆ వ్యక్తి ఎంత నిలకడగా ఉంటాడో అంత నిలకడగా ఉన్నాడు ప్రవక్త. ఆమె ఎంత మౌనంగా నిశ్శబ్దంగా మౌనిగా అతడు వివేచిస్తున్నాడంటే చివరికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆ స్త్రీ పురుషులను వివేచిస్తా ఉన్నాడు. సోదరి సోదరుడు ఎంతో ప్రాముఖ్యమైనది. నీళ్లు ఉన్న చోటనే మీరు గుర్తించబడండి. ఎల్లప్పుడు మనుషులు లభిస్తారు. నాకు గొప్ప వరాలు ఉన్నాయన్నట్టు కనబడతారు.
their instructions. వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. And they are just looking. వారు చూస్తున్నారు. And they are waiting. వారు ఎదురు చూస్తున్నారు. Men are walking by. మనుషులందరూ నడుస్తున్నారు. Maybe they see a man with a bucket. బహుశా ఒక వ్యక్తిని కొండ చేసి Come closer. దగ్గర తెచ్చారు. And they see the bucket is empty. వారు బకెట్ ఖాళీగా ఉన్నదని చెప్పారు. వాళ్ళు అన్నారు, నువ్వు కాదు మాకు కావాల్సింది. Remember what Jesus said. ఖాళీ కొండ కాదు, నీతి కొండ అన్నారు. చివరకు నీతి కొండ పోసేవాడు కనబడ్డాడు. ఆనందంగా నడుస్తున్నాడు. బయలుపరచబడిన వాక్యమును పట్టుకుని నడుస్తున్నాడు. దేవుని ప్రణాళికలు నడవాలంటే ఖచ్చితమైన ఆనందం ఉండాలి. దేవుడు ఆ మార్గమును మనకు ముందుగా సిద్ధం చేశాడు. మనము దాన్ని వెంబడించేస్తాడు. He is that fountain of life. ఆయన ఆ జీవజలపు ఊట. Fountain of water. ఓ ఆయన నీళ్లు ఊపిరి చోటు. He is the word of God. ఆయనే దేవుని వాక్యము. People these last days have forsaken ఈ చివరి దినాల్లో మనుషులు ఆయన త్రోసివేశారు. water of life. నిజమైన వాక్యము ఊట కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. That's what we find today. అందుకే ఈరోజు మనం కనుగొంటున్నాం. Yes, they are building churches. నిజమే, వారు అందమైన మందిరాలు కడుతున్నారు. Thousands are gathering. వేల మంది వస్తున్నారు. But they are not following the word. కానీ వారి వాక్యాన్ని నెరవేర్చలేదు. You can see it by the doctrines in their churches. వారి సంఘాల్లో ఉన్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో చూడండి. And they are many women preachers. అక్కడ స్త్రీలు బోధిస్తారు. And they are now same-sex relationships. రకరకాల మతపరమైన కార్యక్రమాల్లో స్త్రీలు ఉంటారు. And they teach that the days of miracles are past. వారంటారు అద్భుతాలు జరిగే రోజులు పోయాయి, ఇలాంటి కార్యాలు లేవంటారు. All of this will show the true believer ఇవన్నీ కూడా నిజ విశ్వాసి తట్టుకోలేదు. that there is no true water. ఎందుకంటే నిజ విశ్వాసి గ్రహించారు అక్కడ సరైన నీళ్లు లేవు. The water of our day అయితే సోదరుడా, ఈ దినపు యొక్క నీళ్లు is to return the hearts of the children back to their fathers. ఈ కలియపు నీళ్ళు ఏంటంటే పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పబడాలి. Back to the faith of our Pentecostal fathers. మన పెద్దలు పిల్లలైన తండ్రుల వైపు మన హృదయాలు పెరగాలి. Oh, brother, I'm so glad to be in the revealed word. సోదరుడా, ఈ బయలుపరచబడిన వాక్యంలో నేను బ్రతుకుతున్నానంటే ఆదిలో ఆదియుండి గడియ వర్తమానమును వెంబడిస్తున్నానంటే నేనెంతో భాగ్యవంతుని. హల్లెలూయా, హల్లెలూయా. Which has to be a picture of water. ఖచ్చితంగా అతని చేతిలో నీటి కుండ ఉండాలి. Oh, my. హల్లెలూయా. And the story is not finished. ఆ కథ ఇంకా అయిపోలేదు. Jesus said, go out. ఏసన్నాడు, What you preach, మీరు ఆయన తెలుసంట follow me. వెంబడించారు. And whatsoever he shall go in, ye shall say to the good man of the house, the master saith. వాడి ఇంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నా శిష్యులతో కూడా పస్కాను గురించినకు నా విడిదిగా ఎక్కడ గోడకు అడుగుతున్నాడని చెప్పి. Now we are coming to the picture of the good man. ఇప్పుడు మంచి వ్యక్తికి వచ్చాం. Now the good man of the house doesn't know why he got up that morning. ఆ ఉదయమున ఎందుకు ఆ ఇంటికి మంచి యజమానుడి ఇంటికి ఎందుకు వచ్చాడన్నది వాళ్ళకి అర్థం కాలేదు. Where he was, he just said and he felt the spirit to say, hey, let me just get this house ready. అతడు ఆత్మచేత నడిపించబడి ఆ రోజు వాడు ఎక్కడికి ప్రవేశించాడో ఆ ఇంటి యజమానిని చూసి ఆశ్చర్యంగా మాట్లాడాడు. నేను అక్కడ ఎందుకు వచ్చాను అక్కడికి వచ్చాను. Without it being his own thought, he created a table, setting 12 disciples around with just water and everything needed for the Passover. అతనికి ఏమీ తెలియకోకుండానే అతని ఇంట్లో భోజనపు పళ్ళ అంటే పస్కాను గురించే పళ్ళ సిద్ధం చేశాడు. ఆ పళ్ళ చుట్టూ 12 మంది కూర్చుండేటట్టు ఆ పస్కా భోజనము కూడా ఆ వ్యక్తి సిద్ధం చేశాడు. అయితే ఆ వ్యక్తికి ఎందుకు చేస్తున్నాడో ఆ వ్యక్తికి తెలియదు. He doesn't know why, but there was an influence that was put in there. అతను ఎందుకు చేస్తున్నాడు అతనికి తెలియదు, కానీ అతని ఒక ప్రభావము అతని లాగుతా ఉంది. I believe the good man of the house types the fivefold ministry. నేను నమ్ముతున్నాను ఇంటి యొక్క మంచి యజమానుడు అంటే 5 రకాల పరిచర్యని నమ్ముతున్నాను. Who are meant to
get the people a place ready. స్థలమును సిద్ధపరచవలసిన బాధ్యత కలిగిన 5 రకాల ప్రజలు, So that we can fellowship with Christ. వాళ్ళు క్రీస్తుతో సహవాసము చేయుదురు. And the good men of the house, ఆ ఇంటి మంది యజమాని when the word arrives, వాక్యము ప్రవేశించగానే it's not coming asking for permission. అనుమతి అడగాల్సిన పని లేదు. It's not coming to beg him. అతడి ప్రతిమాలే పని లేదు. It says the master said, యజమానుడు అడుగుతున్నాడు, where is the guest chamber? ఇప్పుడు ఆ విడిది గది ఏది? Where I shall eat Passover with my disciples. శిష్యులతో, నా శిష్యులతో అంటే విడిది గది ఏదని యజమానుడు అడుగుతున్నాడు. Where is the house of the Lord? ప్రభు యొక్క గది ఏది? Where I shall have Passover with my children. నా పిల్లలతో కలిసి పరిస్థానం గురించే స్థలం ఎక్కడుంది? Where is the church of God? దేవుని సంఘం ఎక్కడుంది? Where I shall have Passover with my children. నా పిల్లలతో కలిసి పరిస్థానం గురించే ఆలయం ఎక్కడుంది? My brother, what a beautiful picture. నా సోదరుడు ఎంత అందమైన సమావేశం. See that God has prepared everything. చూసారా దేవుడు అన్ని ఎలా క్రమంగా సిద్ధపరుస్తూ వస్తున్నాడో? There is nothing that you need to do. నీవు చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. You are not going to be invited to come and నువ్వు కేవలము పూజించడానికి ఆహ్వానించబడ్డావు. sometimes we need to run into situations కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. and know that the master has already spoken. అయితే యజమానుడు మనం వెళ్ళే రోజు అన్ని మాట్లాడి సిద్ధం చేస్తాడు. You need to run into a job అందరూ interview. వింటున్నారా? నువ్వు ఏ ఉద్యోగం చేయాలో ఆ ఉద్యోగ స్థలంలో వ్యక్తులు దేవుడు ముందే మాట్లాడించాడు. And know that the master has already spoken. యజమానుడు అప్పటికే వారితో మాట్లాడేశాడు. You need to run into the doctor's operating room. నువ్వు హాస్పిటల్లో డాక్టర్ గారు ఆపరేషన్ గదిలో వెళ్ళినప్పుడు And know that the master has already spoken. యజమానుడు అప్పటికే వైద్యులతో మాట్లాడేశాడు. And what the master has spoken, యజమానుడు ఏమి చెప్పాడో no man can change. ఇక ఏ మనుషులు మరి మార్చడానికి వీల్లేదు. The master has spoken healing. యజమానుడు స్వస్థత వారిని పలికినాడు. నేను స్వస్థత పొందుతాను. The master has spoken blessing. ఓ ఆ యజమానుడు ఆశీర్వాదాలు పలికినాడు. Shall be blessed. నేను దీవించబడతాను. హల్లెలూయా. యజమానుడు ఏమి సెలవిస్తాడే జరుగుతుంది. Oh, the Lord has not finished. అయితే దేవుడు సారీ The Lord has not finished. ఇంకా దేవుడు ముగించలేదు. He does not give halfway solutions. సగం దూరం తీసుకొచ్చి మధ్యలో నా వల్ల కాదు ఆయన వదిలేదు. Okay, you found the right church. సరే సరైన సంఘమే కనుగొన్నావు. You found the right place. సరైన స్థలమునే కనుగొన్నావు. What's next? తర్వాత ఏంటి మరి? Verse 15. 15 వచనం. And he will show you a large upper room, అతడు furnished and prepared. ఆమేన్. There make ready for us. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది నీకు చూపించు. It does not say he is going to show you an empty room. ఆయన ఖాళీ గది చూపిస్తాడని శిష్యులకి చెప్పలేదు ఆయన. He says this room is already furnished and prepared. మీరు వెళ్ళే పాటికి ఆ గది అన్ని సామాగ్రిలతో నిండిపోయి ఉంటుంది. Let's look at those words. ఆ మాటలు వినండి. Furnished. సిద్ధపరచబడినది. It means the provision of all essentials for performing a function. అంటే ఒక కార్య సాధకము జరగాలంటే దానికి తగినట్టుగా ఆ గది సిద్ధపరచబడి ఉన్నది. It means that as you enter the room, everything is already in place. నువ్వు గదిలోకి ప్రవేశించేటప్పటికే నీకు స్వస్థతకు నీ దీవెనకు అవసరమైనవన్నీ ఆ గదిలో ఉన్నాయి. Imagine buying a house ఒకసారి చూడండి, మీరు ఒక ఇల్లు పోతున్నారు. and inside there are already brand new sofas, ఇంటిలో లోపలికి మీరు వెళ్ళే లోపే కొత్త సోఫా తయారైపోయి ఉంటుంది. a brand new television, ఓ కొత్త టీవీ ఒకటి తగిలించి ఉంటుంది. a brand new refrigerator, ఓ కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తయారు a చేస్తుంది. brand new cooker, ఓ మంచి కొత్తది కుక్కర్ ఒకటి ఉంటుంది. a brand new bed. ఓ కొత్త మంచం ఒకటి ఉంటుంది. This is what the Lord is saying. దేవుడు చెప్పేది కూడా అదే. That when you walk into my solutions, నీవు నా పరిష్కారములను పొందేటప్పుడు everything will already be furnished. నీవు అన్నిటినీ సిద్ధపరిచే ఉన్నావు. Furnished means it does not
require further investment. సిద్ధపరచబడిందంటే దానికి అర్థము ఇక మరలా ఎలాంటి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని అర్థం. Christianity is not a pay-by-pay program. క్రైస్తవ్యం అంటే పెట్టుబడి పెట్టి మతాన్ని ఒప్పుకునేది కాదు. It is come by without money, without price. క్రైస్తవ్యం అంటే ఏ డబ్బుతోనూ ఏ వెలతోనూ ఏ రుసుముతోనూ కట్టాల్సిన పని లేదు. Provided for. ఇది వరకే ఈ కొరకు సమస్తము వెల చెల్లించబడింది. భయపడవద్దు. Don't get stressed. ఇబ్బంది పడవద్దు. God will provide and they've already provided. యెహోవాయే సమస్తమును సమకూర్చాడు. ప్రకటిస్తున్నాడు. That's what we must do. ఈ రోజు మనం అదే చేయాలి. Believe His word. ఆయన వాక్యమును నమ్ము. Everything that we have need of will be furnished. నీవు వాక్యమును నమ్మితే నీకు అవసరమైన ప్రతిదీ ఆయన ముందుగానే సిద్ధపడతాడు. He said, seek ye first the kingdom of God and His righteousness, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు మొదట వెతికితే and other things will be added on. అప్పుడు మీకు అవసరమైన అన్ని దానికి జత చేయబడను. You just follow the revealed word, మీరు కేవలం బయలుపరచబడిన వాక్యాన్ని నమ్మండి. and as you come to church, నీవు మందిరానికి వచ్చేటప్పుడు you fellowship, నీవు సావాసం కలిగి you see that everything has been provided for నీకు you. అవసరమైనవి అన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. Every question upon your heart, నీ హృదయంలో ప్రతి ప్రశ్నకు there is already an answer. ఆనందముగా నీ హృదయమున్న ప్రశ్నకు దేవుడే సమాధానం ఇచ్చాడు. It's not about your ability. అది నీ బలము వల్ల కాదు. It's about the fact that you are a child of God. నీవు దేవుని కుమారుడు కుమార్తెను దేవుని కారణం బట్టి. I like this testimony by Brother Branham. ఈ సాక్ష్యాన్ని ప్రముఖంగా చెప్పండి నమ్ముతున్నాను. Branham talks about he was dreaming a dream. ఒక కలగన్నాడు ఆయన. And in that dream, he was going to some meetings. ఆ కళలో ఆయన కూడా వెళ్తున్నాడు. You know, it was in a big stadium. అది పెద్ద ఆ యొక్క మైదానము Full of people. ప్రజలందరితో నిండిపోయి Full of people. ప్రజలందరితో నిండిపోయి And Brother Branham is in a room and he is praying. బ్రహ్మ గారి గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. He is trying to reach a certain gear, a certain level, ఒక స్థితిలో ఆయన చేరుకున్నాడు. where he knows that more things will happen. ఆయన ఎంతవరకు తెలుసుకున్నాడంటే ఇప్పుడు నేను ఏదడిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. But he is trying and he's trying, and he just can't get there. ఆయన ప్రయత్నిస్తున్నాడు కానీ చేరుకోలేకపోతున్నాడు. And Brother Branham says, I was tired. బ్రహ్మ నేను అలసిపోయాను. Sometimes we are trying and we are trying. కొన్నిసార్లు మనం ప్రయత్నించి అలసిపోతా ఉంటాం. We are trying this way. ఈ దారిలో We ప్రయత్నిస్తాం, are trying that way. ఆ దారిలో ప్రయత్నిస్తాం. And it just seems like our things are not working out. కేవలం మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత ప్రయత్నించినా ఏమి పరిస్థితి దక్కట్లేదన్నది. And you get tired. అలసిపోతాం. But I tell you, the problem is అయితే సమస్య ఎక్కడ ఉందో చెప్తా. that we are the ones trying. ప్రయత్నించేది మనం దానికే విఫలమైపోతున్నాం. Then the person says, and I began to look at that crowd. బ్రహ్మ గారు ఆ యొక్క ప్రజల గుంపును చూశారు. And he's just thinking, all right, maybe I'll just pick a text and I'll just try to go as hard as I can. బ్రతుకున్నాడు. నేనెంత ప్రయత్నించినా నేను అనుకున్న స్థితికి చేరుకోలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఈ ప్రజలు నేనేం చేయాలని అడిగాను. And then Branham says he walks to the pulpit బ్రహ్మ గారు ఏడు మీద వచ్చేసారు in the dream. కలలో. And when he got to the pulpit, ఇప్పుడు మీరు రాగానే he forgot the text. ఏం చెప్పాలో మర్చిపోయాడు. Imagine coming to preach as a preacher. వాక్యం బోధించడానికి వచ్చి You are right here. And suddenly you can't remember the text that you want to preach. వాక్యం బోధించడానికి వచ్చిన దైవజనుడు బలిపీఠం దగ్గరికి రాగానే ఏం చెప్పాలనుకున్నాడు మర్చిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి. Imagine what he says, there was no discernment. బ్రహ్మ అనుకున్నాడు, There was messages. వివేచన చేయలేను, వాక్యాన్ని బోధించలేను. And he says, I'm standing there and the people are waiting. నేను ఎదురు నిలబడ్డాను కానీ ప్రజలందరూ నా కొరకు ఎదురు చూశారు. I said, what shall I do? బ్రహ్మ నేనేం చేయాలి ప్రభువా? And he says, something said, ఆయనలో ఏదో మాట్లాడింది. just go on. ముందుకు సాగిపో. Just go on and see. ముందుకు సాగిపో. It will be finished when I get there. నేను అక్కడికి వివేక మీదకి రాగానే ప్రోత్సహిస్తున్నాడు. నేనేమి బోధించాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. When you come to the place where you don't have an answer, నీవు ఒక స్థలానికి రావాలి, అన్నిటికీ నా దగ్గర సమాధానం ఉందని గర్వపడకూడదు. నాకేమీ తెలియదని అంతా నువ్వే చూసుకుంటావని
బాధపడడం మాని. Why it does not produce any results? నువ్వు ఎంత బాధపడినా ఒక్క గింజ కూడా నీ వల్ల మనవడు. Many sicknesses we carry are just a product of stress and worry. కొన్నిసార్లు మన శరీరంలో ఉన్న బాధలను బట్టి వ్యాధులను బట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఏం చేయాలని అనుకుని నీవు అడుగుతాడు. Why should I worry? నువ్వు అనుకోవాలి, నేను ఎందుకు బాధపడాలా? God will already provide for me. నా జబ్బుకి పరిష్కారం దేవుడి దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు అనాలా? Why should I be distressed? నేను ఎందుకు ఒత్తిడికి లోనవ్వాలి? I did not give the promise. ఎందుకంటే వాగ్దానం చేసింది నేను కాదు కదా. It is God who gave the promise. మాట ఇచ్చింది దేవుడు కదా. I like it how one preacher said. ఒక సేవకుడు ఇలాగన్నాడు, నేను ఇష్టపడ్డాను. Nobody was holding God at gunpoint. దేవుణ్ణి గన్న గురిపెట్టి ఎవరు ఉండలేడంట. He said God promised us healing. అంటే ఏంటి? నువ్వు వాగ్దానం చేసి స్వస్థపడతానని చేస్తావా చేయవా అని దేవుడు ఎవరిని కనబెట్టలేదా? Nobody was threatening the Lord. దేవుడు భయపెట్టలేడు. He said you must promise us to be blessed. నువ్వు వాగ్దానం చేసావు ఆశీర్వదిస్తావని దీవించాడు, భయపెట్టలేదు. He by himself. ఆయనే స్వయముగా Under no pressure. ఏ ఒత్తిడి లేకుండా I am the God that healeth thee. స్వస్థపరిచే యెహోవాను నేనే. I will bless you. దీవించుమని నేను దీవిస్తాను. He made the promise all by himself. తనకు తానే మాట ఇచ్చాడు. Which means he knows that he can keep it. ధనత్వం ఏంటంటే మాట ఇచ్చి నిలబెట్టుకోవడం కూడా తెలుసు దేవుడు. Hallelujah. Hallelujah. The children of Israel were furnished with manna. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తినడానికి పరలోకపు మన్నాను కురిపించడానికి ఎడారిలో When we don't have time to gather the ingredients and to be able to make bread. ఆ ఎడారిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని మైదా పిండంతా పోగు చేసి రొట్టె చేసే సమయం కూడా లేదు వాళ్ళకి. God caused supernatural bread to fall. వాళ్ళు తయారు చేయాలి, వండుకోవాలి, తినాలి. దేవుడు అలా చేయలేదు. వాళ్ళు అనగానే వండేశాడు, సిద్ధం చేశాడు, తయారు చేశాడు, తినడానికి సిద్ధంగా పనిచేశాడు. God was furnishing them with that manna as long as they were in the journey. వారి ప్రయాణంలో ఉన్నంత వరకు వారి కడుపు నిండా సిద్ధపరచబడిన మన్నా పొడిపోయించారు. So stay in the journey. కాబట్టి ప్రయాణంలోనే ఉండండి. As long as you are in the journey, మీరు ప్రయాణంలో ఉన్నంత వరకు God will continue to provide. దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు. దేవుడు పరిశుద్ధాత్మను పోషిస్తాడు. ప్రయాణములో నీకేది కావాలో ముందే తెలిసిన దేవుడు. అందుకే దేవుడు ఒక అవకాశం వదిలేలేదు. ఆయన నాడు వారు మనసు పొందండి, క్రీస్తునామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మల వరమును ఖచ్చితంగా పొందుతారు. The church now is like Israel. ఇప్పుడు సంఘం ఇశ్రాయేలు వలె ఉంది. The church is like Israel when it come out of Egypt. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారి వలె ఈ రోజు సంఘము కనబడుతున్నది. When Israel was down there in Egypt, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు God by his marvelous grace, దేవుడు తన మహత్యమైన కృపతో without organization or anything else, ఏ సంఘశాఖైన సహాయం లేకుండా he called Israel to his hand. ఆయన ఇశ్రాయేలీయులకు సహాయం చేసి పిలిచాడు. Think about how long they walked. వారు ఎంత దూరం నడిచారో ఆలోచించు. Nobody's foot started to swell. నడిచిన వారి కాదు వాయలేదు. Nobody suffered a broken ankle. అందరూ ఇక్కడే ఉన్నారా? ఎంత దూరం నడిచిన వారు కాదు వాయలేదు, వాళ్ళ ఎలుకలు ఇరిగిపోలేదు. Because God was the one sustaining them on the journey. ఎందుకంటే యాత్రలో ఆరోగ్యవంతులుగా చేసింది దేవుడే. Sometimes you need to speak to God కొన్నిసార్లు దేవుడితో మాట్లాడాలి. and say, Lord, చెప్పు ప్రభువా, how can I go on this journey? ఎంత దూరం ప్రయాణం నా అనుకుంటున్నా? Sickness that stops me from going to church. ఎందుకంటే ఈ రోగం వచ్చి ఆలయానికి వెళ్ళకుండా చేసింది. ఎంతకాలం ఈ రోగాన్ని భరించాలయ్యా? And
God will show you the solution. నువ్వు నిజంగా రోగంతో మందిరానికి వస్తే ఆ రోగం నీలో లేకుండా చేస్తాడు. అర్థమైందా? రోగంతో ఇంటిగా ఉంటే రోగం పోదు, కానీ రోగంతో మందిరానికి వస్తే రోగాన్ని చేస్తాడు. Grace furnished them a prophet. కృప మనకు ఒక ప్రవర్తన సిద్ధం చేసింది. When they had lost hope, వారు ఏ నిరీక్షణ లేనప్పుడు, after years of slavery, సంవత్సరాల తరబడి బందీలుగా ఉన్నారు. when they were thinking that God had forsaken and forgotten them, ఎప్పుడైతే వాళ్ళు అడుగుతున్నారు, ఇక ఈ బంధకాల నుండి మమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఈ బానిసత్వం నుండి ఎవరు రక్షించలేరు అనుకుని నిరీక్షణ లేనప్పుడు, but the Lord was right on schedule. దేవుడు తన కార్య నిర్వహణలో ఉన్నాడు. And he gave them Moses, వాళ్ళు అలా ఏడుస్తూ నిరీక్షణ లేనప్పుడు ప్రవక్త మోసేది ఆ గడియకు నియమింపబడిన ఒక కాలపు ప్రవక్త. and in this hour God did not forsake his program. ఈ గడియలో కూడా దేవుడు తన ప్రణాళికను మన విషయంలో మర్చిపోలేదు. He had promised that in the last days చివరి దినములలో ఆయన మాటించాడు, that God shall send you Elijah, దేవుడు నా కొరకు ఏలియాను పంపుతానన్నాడు. prophet before the great and dreadful day of the Lord. యెహోవా నియమించిన మహాభయంకరమైన దినమున ప్రవక్త ఏలియాను నేను మీ కొరకు పంపుతానన్నాడు. And so one day it has to be ఒక రోజు ఆ మాట నెరవేర్పుతాడు. కానీ that in a little cabin in Kentucky, ఆ కెంటకీ అనే చిన్న కట్టెల ఇంట్లో పుట్టాడు ఆయన. a child would be born, ఒక కుమారుడు పుట్టాడు. a child with a destiny. ఒక గమ్యం ఎరిగిన కుమారుడు. Not the destiny for himself, తనకు చెందిన గమ్యం కాదని, but the destiny for God's bride. దేవుని వధువు కొరకైన గమ్యం ఎరిగిన ప్రవక్త. Furnished us a prophet. కృప మనకు ప్రవక్తను సిద్ధం చేసింది. Now let's see the clap open for that prophet. ప్రవక్తను బట్టి కమ్ముల గమనం కూడా Grace furnished them a pillar of fire. కృప వారికి అగ్ని స్తంభాన్ని సిద్ధం చేసింది. In the ministry of Moses, grace furnished them a pillar of fire. మోషే పరిచర్యలో ఇశ్రాయేలు ప్రజలకు కృప ద్వారా అగ్ని స్తంభము అనుగ్రహించబడింది. Because for that Exodus, they needed the pillar of fire. ఎందుకంటే ఆ నిర్గమములో వారికి అగ్ని స్తంభం అవసరం ఉంది. And in this last day, మరి ఈ చివరి దినాల్లో కూడా God made sure దేవుడు మనల్ని ఖచ్చితంగా అనుకున్నాడు. one day as the cameraman was taking a photo, ఒకనొక సమయంలో ఒక పునరుద్ధరణ వస్తాడు. the pillar of fire would appear. ఆ పునరుద్ధరణ వచ్చినప్పుడు You might know నేను మోషేలో ఉన్నట్టు ఈ చివరి కాలంలో ఉన్నానని ప్రజలు నమ్మాలని ఆ వ్యక్తి పునరుద్ధరణగా కనబడ్డాడు. the pillar of fire in our day. అంటే కృప ద్వారా వారికి ఎలాగా అగ్ని స్తంభం ఇవ్వబడింది, అదే కృప ద్వారా మనకి కూడా అగ్ని స్తంభం ఇవ్వబడింది. Grace gave them power. కృప వారికి శక్తినిచ్చింది. Oh, I want you to know you've been given power. మీరు కూడా నమ్మండి, మనకి కూడా ఆ గాయన శక్తి అనుగ్రహించబడింది. Power to overcome. జయించే శక్తి, Power to defeat the devil. దయ్యమును ఓడించే శక్తి ఆమె చెప్పగలరా? Anytime, ఎప్పుడు any place, ఎప్పుడైనా ఎక్కడైనా you have been given power. ఎక్కడైనా ఏ స్థలమైనా ఏ స్థితిలోనే ఉన్నా దేవుడు మీకు జయించే శక్తిని ఇవ్వాలి. Just a nobody. మీరెవరో వచ్చి వారు కాదు. You are a child and a daughter of God. దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తెలై ఉన్నారు మీరు. Grace gave them power. కృప వారికి శక్తినిచ్చింది. Grace gave them deliverance. కృప వారికి విడుదలనిచ్చింది. You have the right to deliverance. మీకు విడిపించబడే శక్తి హక్కు ఉంది. Deliverance from family spirits. కుటుంబాత్మల నుండి విడుదల కలుగును గాక. Deliverance from sickness. రోగాల నుండి మీకు విడుదల కలుగును గాక. అందులో ఆమె చెప్పండి. Deliverance from depression. ఒత్తిళ్ల నుండి, నిరాశల నుండి విడుదల కలుగును గాక. Deliverance from every foul spirit of the enemy. అపవాది యొక్క ప్రతి దురాత్మ నుండి మీకు విడుదల కలుగును గాక. We have been given deliverance. సామాన్యంగా ఆమె చెప్పడం తెలుసా? మిమ్మల్ని విడిపించగల శక్తి మీకు దేవుడిచ్చాడు. Grace gave them victory. వారికి విడుదలనిచ్చింది. ఎంతమందికి విడుదల ఇక్కడ?
in this Christian life. ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నడూ ఓడిపోని గొప్ప విజయాన్ని దేవుడు మనకిచ్చాడు. How? ఎలా? Well, we should have been losing. మనం ఓడిపోయేవారమే. We should have been defeated. మనము ఓడిపోయిన వారమే. Because our criminal record, మన ఏమంటారు కాదు క్రిమినల్ లిస్ట్ నేర పట్టిక అంటే మనం చేసిన తప్పులు పట్టిక ఉందే లెక్కలేనంత ఉండదు. we still no chance at victory. అవకాశం లేదు. మన నేరాల పట్టికలో ఎంత కూడా తప్పు చూడలేదు. But one day on the cross of Calvary, కానీ మన సిలువ కలువరిలో the Lord ensured that his children would have permanent victory. దేవుడు కలువరికి ఎక్కినప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడంట, నా పిల్లల నేరస్తుల పట్టికలో అసలు ఓటమే లేదు. He purchased the price for your sins. నీ పాపల నిమిత్తమే రక్తమును పెట్టి కొన్నాడు. So that your road to victory must be clear. కాబట్టి నీవు నడిచే త్రోవ పరిశుద్ధంగా ఉండాలంటే పాపము లేనిగా ఉండాలని సిలువలో రక్తం కాల్చాడు ఆయన. Grace give them all things. కృప వారికి అన్ని అనుగ్రహించింది. All things. సమస్తము. That's the blank check. అక్కడ సమస్తం అన్న చోట దేవుడు ఏం చేశాడంటే ఖాళీ That's the blank check. సంతకం పెట్టి ఖాళీ వదిలేశాడు. And it is the blank check that I want you to hold this morning. ఈ ఉదయమున మీరు కూడా ఆ ఖాళీ చెక్కులు చేత పట్టుకో. Because I want you to write your thing. ఎందుకంటే నీకేది కావాలి అక్కడ రాసుకో. Write your thing. నీకు కావలసినదంతా అక్కడ రాసుకో. The thing that you want. నీకేది కావాలో రాసుకో. The thing that you desire. ఏది ఆశపడుతున్నావో రాసుకో. The Bible has said all things. బైబిల్ చెప్పింది సమస్తము. That thing దాని అర్థము is covered in all things. ఆమె ఆ సమస్తం అన్న మాటలో నీకే ఆశ ఉంది అది కూడా రాసుకో. నీకే కోపం ఉంది అది కూడా రాసుకో. నీకే సత్తున్నా అది కూడా రాసుకో. అన్ని అందులో ఇమిడి ఉన్నాయి. Grace, grace. కృప కృప God's grace. దేవుని కృప నా యేసు కృప. We sing a song that says grace, grace. మన పాడబడ్డాం కృప కృప. God's grace. దేవుని కృప. Grace that is greater కృప అన్నిటి than all our sins. మన పాపముల కంటే గొప్పది కృప. What we are living in, brother and sister. అందుకే సోదరి సోదరులు మనం జీవిస్తున్నామంటే ఆయన కృపయే కారణము. Grace, grace. కృపయే కారణము. హల్లెలూయా. Now he said finished ఆయన అన్నాడు సిద్ధపరచబడింది. and prepared. సిద్ధపరచబడి సిద్ధంగా ఉన్నది. Let's look at this word prepared. ఈ సిద్ధపాటు అనే మాట చూడండి. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయం. Amen. Are you happy in the Lord? మీరందరూ దేవుని గురించి సంతోషంగా ఉన్నారా? ఆయన ముగిస్తున్నారు. మీరు ఉద్యోగంలో ఆమె చెప్పండి. 1 Corinthians chapter 2. And we shall read from verse 9. 2:9. And it says, but as it is written, eye has not seen, nor ear heard, neither has entered into the heart of man the things which God has prepared for them that love him. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారందరి కొరకు ఏమి సిద్ధపరచదు అవి చెప్పని నడబడు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. Now I want you to know this scripture by revelation. ఈ లేఖనాన్ని మీరు బయలుపడటం అర్థం చేసుకోండి. The Bible says, eye has not seen, బైబిల్ చెప్పింది కంటికి కనబడలేదు, ear has not heard, చెవికి what the Lord has prepared దేవుడు సిద్ధపరిచింది for them that love him. నన్ను ప్రేమించి వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడు. The scripture seems to be saying లేఖనం ఏం చెప్పబడుతున్నదంటే that nobody knows, ఎవరికి తెలియదు, nobody has seen, ఎవరు చూడలేదు, nobody has heard, ఎవరు వినలేదు. but the Bible
కొరకు ఆయన ఏమి సిద్ధపరిచారో కలిగి ఉన్నాము. ఊహించుకోవాలి, నిశ్చయంగా ధైర్యంగా ఉంది, ధైర్యంగా దేవుడి మీద నమ్మకం పెట్టు. నీ దేవుడి మీద ఆధారపడి నీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆయన ఏం చేయబోతున్నాడు చేస్తాడని నమ్ము. దేవుడి వాగ్దానాల విషయంలో మనం అలాగే నమ్మాలి. దేవుడి వాక్యాన్ని నమ్మే విషయంలో మొండిగా ఉండాలి. తడబాటు మాటలు మాట్లాడేవాడినట్టు ఉండకూడదు. ఏమో జరుగుతుంది దగ్గర తెలియదు ఈ సులువులకు ఆయన చెప్పాడు నువ్వు నమ్మాలి. మొండిగా నమ్మన్నాడు. మన హృదయాల్లో ఒక ధైర్యముతో ఉండాలి. మనం చెప్పాలి It's an easy thing when you look and see what the promise was made by. వాగ్దానం ఏమి చేయబడిందో అన్న మాట నీకు తెలియాలంటే అది నీకు చాలా సులువైనది. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. It's a hard thing when you are looking at yourself. సోదరుడా, కష్టం కలిగినప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే నీ వాళ్ళేమి కాదు. But it's an easy thing when you are looking at who made the promise. వాగ్దానం చేసిన వాడి వైపు చూస్తే నీ కష్టము ఆయన ముందు పేరుకెళ్తాడు. Look at the promise maker. దేవుడి వాగ్దానం చేసిన దేవుడి వైపు చూడండి. వాగ్దానములు కష్టాలే చూడండి, అప్పుడన్నీ మీకు సులువుగా ఉండదు. దేవుడే కనుక మాట ఇస్తే మాట నిలబెట్టుకుని దేవుడు సమర్థుడే. మార్గము సరళము చేయబడింది. మార్గము సరళము చేయబడింది. అననీయులు జరిగినది. ఆ ముగ్గురు చెట్లకు మెల్లిగా పెట్టినాడు. వారు కట్టబడ్డారు. కొద్ది సేపట్లో అగ్నిగుండంలో ఎత్తివేయబడుతున్నారు. వారు ఎంత వేడంటే వేడంత వేడి. వారు వేడిలో నిలబడ్డారు. వారు కట్టబడినా వారి విశ్వాసములో ఏమాత్రము కదలికలు లేవు. పూర్తిగా దేవుడి నమ్మకాన్ని పెట్టుకున్నారు. సహోదరుడా, దయ్యమును చూసి భయపడకు. ఇంకొకటి చెప్పాను నేను. శరీరమును చంపేవాడిని బట్టి మీరు భయపడవద్దు. శరీరం అంటే ఏంటి? ప్రాణమును శరీరమును ఆత్మను దహించే దేవుడిని భయపడు. నువ్వు అంతరాత్మలో ఒప్పించబడితే అగ్నిగుండంలో నేను నడిచి వెళ్ళిపోతా. వారు నిలబడ్డారు అక్కడ. అగ్నిగుండం అని తెలిసి కూడా నడిచి వెళ్ళిపోయారు. మనుషులు లోపల పడినోడికి ఏం కాలేదు కానీ ఆ అగ్ని పైన విసిరిన వాళ్ళైతే చనిపోయారు. దేవుడు ఆ ముగ్గురి కొరకు మార్గం సిద్ధం చేశాడు. గాబ్రియల్ అడిగాడు, అయ్యా నన్ను పంపించి వాళ్ళు కాపాడాలి. మమ్మల్ని పంపించి వాళ్ళు కాపాడాలి. దేవుడు అడిగిన మీ పని కాదు. దేవుడే వేశాడు. దేవుడు నీ కోసం కూడా పెట్టాడని నమ్ముతున్నావా?
the fire. అగ్నిగుండములో కోపం కలుగుతుంది. Don't think that you are alone. నువ్వు ఒంటరిగా అనుకోవద్దు. God is right there. నువ్వు నాకు ఉండగా ఉన్నాడు అక్కడ. Hallelujah. Hallelujah. Let's go forward to our close. నిర్మిస్తా ఉన్నాము. And he will show you a large upper room, furnished and prepared. ఆయన మేనగదిలో The last part now. చివరి భాగం ఆయన మేనగదిలోకి దిగి వచ్చినప్పుడు ఆయన వచ్చేపాటికి ఆ 120 మంది సిద్ధంగా ఉన్నారు. There make ready for us. వారు ఆయన కొరకు తప్పుడు తాము సిద్ధపరుచుకుని సిద్ధంగా ఉన్నారు. That's our responsibility. ముగిస్తున్నాడు ఆయన. ఆమె అంటారా? మన బాధ్యత కూడా అదే. To make ready for him. ఆయన వచ్చేపాటికి మనము ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. Your job is to come and accept it as the bride. ఈ పని ఏంటంటే నువ్వు వచ్చి సిద్ధపడి వధువుగా అంగీకరించబడతావు. The bride has made herself ready. వధువు తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. She has followed the path ordained by God. దేవుని చేత అభిషేకించబడిన త్రోవను ఆమె ఎన్నుకుంది. She has come to the house of the Lord. ఆమె దేవుని ఇంటిలోకి ప్రవేశించింది. And now it's time to stop with him. ఇప్పుడు మనము లొంగిపోయే సమయం ఇది. Brother Branham says, సోదరుడు విధంగా అంటున్నాడు. the church of the living God is making herself ready inside by renewing their faith daily in the Holy Ghost. పరిశుద్ధాత్మలో మీ అంతరంగములో ప్రతిరోజు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుని వధువు తనను తాను దేవుని కొరకు సజీవ దేవుని సంఘముగా సిద్ధపడి ఉన్నది. మన విశ్వాసములో దినదినము సిద్ధపాటు కలిగి ఉండాలి. Moving from faith to faith. విశ్వాసములో మరి విశ్వాసములకు వెళ్ళాలి. Moving from glory to glory. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. Seeing the reality of God every single day. దేవుని యొక్క నిజ రూపమును ప్రతిరోజు మన జీవితంలో చూడాలి. Let's go back to our drama మన కథలో పోతాం. as we conclude. ముగిస్తున్నాను. So they are in town, వారు పట్టణంలోకి వచ్చారు. and I believe if I'm not mistaken, నేనేమి పొరపాటు పడకపోతే that he sent Peter and John. నేను అనుకుంటున్నాను ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళింది ఎవరో కాదు, పేతురు యోహాను లేరు. So it's Peter and John in town, పేతురు యోహాను పట్టణానికి వచ్చారు. and you know their personalities. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఏంటో మీకు తెలుసు. Peter is a little bit impatient. పేతురికి సహనం తక్కువ. John is the one. అసహనపరుడు. John is the one who rests on the bosom of Christ. యోహాను ఎవరంటే దేవుని రొమ్ము మీద ఆనుకున్నటువంటి నిమ్మలమైన మనసు కలిగినవాడు. And maybe they've been waiting in the city for 1 hour. అవి వింటున్నారండి అందరూ? పేతురు స్వభావం ఏంటంటే అసహనంతో ఊగిపోయి తొందరగా కోప్పడే వ్యక్తి. ఇంకొకరు కూడా ఉన్నాడే యోహాను. ఈయనకి అంతా నిమ్మలంగానే ఉండాలి. కంగారు లేదు యోహానికి. అయితే వాళ్ళు పట్టణంలో వచ్చి గంట సేపు అయింది. It's been 1 hour. గంట అయిపోయి And Peter's getting impatient. మీరు కూడా అలాగే ఉన్నారు. ఈ వదులుతలేదు 1 గంట అయిపోతుంది అనుకుంటున్నారు కదా. అలాగే అనుకున్న కొంత మొహాలు కనపడుతున్నాయి నాకు. ఆ మొహాల కోసం చెప్తున్నాడు ఆయన. గంట అయిపోయిందని అసహనంగా ఉన్నారంట. యోహాను అన్నాడు పేతురు. John, I haven't seen anybody. యోహాను ఆయన ఏదో చెప్పాడు, కనపడ్డా ఆయన కనపడ్డా రాడా అంటున్నాడంట. And John says, it's okay, Peter. యోహాను అన్నాడంట, ఉండవయ్యా, Wait. గంటే కదా ఇది ఆగు. ఆగు కాసేపు. If God has promised, దేవుడు మాటిస్తే it will be so. అది ఖచ్చితంగా ఉంది. Why don't you encourage your brother? మరి అలా తొందరపడే వ్యక్తులు మీరు ఎందుకు వాదాల్సిపోయారు? Maybe when they've been waiting for a long time, ఇదిగో ఎక్కువసేపు అయిపోయింది అనుకుంటున్నావా? just tell them to keep waiting. కాసేపు ఆగు, దేవుడు దేవుడు నమ్మకస్తుడు. And here comes Satan సాతాను వచ్చాడు. with an alternative temptation. ఇంకో శోధన ఎందుకు వచ్చాడు? అసలే శోధన పడుతుంటే ఎవరో పేతురు. ఇంకోటి తెచ్చాడు ఈ సాతాను గారు. There is a man walking around in the city, పట్టణంలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. and he's holding a sign. ఆయన అంటే ఆయన తెలుసు దేవుడు ప్రణాళిక ఏంటో. ఆయన సూచనకు తిరుగుతున్నాడు. Room available. Room available. గది అందుబాటులో ఉంది, ఖాళీగా ఉంది. To rent for 1 night. ఒక రాత్రికి అద్దెకి ఇవ్వబడను. Room available. గది అద్దెకి సిద్ధంగా ఉంది. Rent for 1 night. వీళ్ళు ఏ రకంగా వచ్చారు? గది ఏ రకంగా వచ్చారు? దైవం ఏమని వచ్చింది? బొమ్మటి వచ్చి గది ఖాళీగా ఉంది. ఒక రాత్రి అద్దెకి ఇవ్వబడను. ఎవరైనా కావాల్సిన సంప్రదించండి. And this is the temptation of the devil. ఇది దైవం యొక్క శోధన. He tries to offer us an alternative. మనకేమంటున్నారు? మనకేం చేస్తున్నారు? వాడు దేవుడు చెప్పింది కాకుండా అత్త
వచ్చేసింది పేతురు గారికి. ఈడు బొమ్మదోడు కానీ పేతురు గారు రాజుగో మనకు కావాల్సింది దొరికేసింది. అన్నాడు. నిమ్మలమైన దేవుడు చెప్పింది మన డబ్బులతో కట్టింది కాదు, మనకు ఉచితంగా నీళ్ళు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని చూసాక ఆ వ్యక్తిని ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతున్నాం అనుకున్నామో అప్పుడు కనబడ్డాడు ఆ వ్యక్తి నీటి సోదరుడు అన్ని జీవితం నిరీక్షణ లేనప్పుడు ఆధారం లేదు. అప్పుడు ఆయన వస్తాడే, అప్పుడు ఆయన వస్తాడండి. ఎందుకు? Because he will not share his glory with anyone. God wants you to stop trying everybody else. అందరితో సంప్రదింపులు చేస్తావు, అదే మానేమనండి. Stop trying worldly solutions. లోక సంబంధమైన పరిష్కారాలతో సంప్రదింపులు చేయొద్దు. Stop following your own ideas. కొంత ఆలోచన మీద ఆధారపడద్దు. When you get to the place where you surrender to his will, ఆయన చిత్తానికి నువ్వు లోబడే సమయం వచ్చింది. that's when he will show up. But let me promise you things. అయితే మీకు ఒక వాగ్దానం చేయాలి. The way has been finished and prepared. మార్గం ఇదివరకు సిద్ధం. There is nothing lacking in this message. ఏది కొట్టలేదు. There is nothing lacking in this message. ఈ వర్తమానంలో ఏది తక్కువ కాలేదు. From everything that you have need of on the road, మీకు దారిలో కావలసిన సమస్తం. as you walk this journey, ఈ యాత్రలో నడిచినంత కాలము know that the Lord has already made a way. దేవుడి వరకు నీ కొరకు మార్గం సిద్ధం చేశాడు. Don't listen to your worries. నీ బాధల వైపు Don't listen to your concern. నీ సమస్యల వైపు Your frustration. నీళ్ళు ఒంటరిలో కోపాన్ని To the promise giver. ఇసుకుని వాగ్దానంలో అర్థమైపు ఆయన అన్ని మేలు మనకి జరిగిస్తాడు. దేవుడు మనం దీవించదు కాక. అందరూ నిలబడదాం. మేలు కొరకే అన్ని జరిగించేసయ్యా, కిరువకే ఆశీర్వాదం పంపుతావయ్యా. అన్నది మేలు కొరకే అన్ని జరిగించేసయ్యా, కిరువకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదయ్య దేవుడెవరయ్యా, దేవుంటే నాకే భయమేదయ్యా. నీకంటే నమ్మదయ్య
పాడాలి. ఓ కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నాకు కీడు వెనకే తావయ్యా, నాకు కీడు వెనకే పంపుతావయ్యా. అలాగే ప్రార్థనలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడు వెనకే ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. కీడు వచ్చిందని బాధపడద్దు, కీడు వచ్చిందని భయపడద్దు. కీడు వెనక నీకు గొప్ప మేలు దాచబడి ఉంది. నిరీక్షణ గల వారమై విశ్వాసంతో ఎటువంటి భయానికి భయపడవద్దు. రోజుకొకసారి దేవుడు వాగ్దానం చేశాడు. మనకి సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. భయపడకు, భయపడకు, భయపడకు. ఉదయకాలము నుండి మరలా ఉదయకాలము వరకు కూడా దేవుడు నీకు వాగ్దానం చేసింది. భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు, భయపడవద్దు, భయపడవద్దు. నేనున్నాను, నేనున్నాను, నేనున్నానని భయపడొద్దని చెప్తున్నాడు. అనేక సార్లు సాతాను మనలను భయపెడుతూ ఉంటుంది, సాతాను మనలను భయపెడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడొద్దు. భయమును తొలగించండి, భయమును జయించండి, భయములో గెలుపు పొందండి. నిజమే, యెహోషాపాతు భయపడ్డాడు, యెహోషాపాతు భయపడ్డాడు. 4 దేశాల వారు, 4 ప్రాంతాల వారు వస్తున్నప్పుడు భయపడ్డాడు. అయ్యో నేను ఒక్కనే కదా, అయ్యో నేను ఒక్కనే కదా అని భయపడ్డాడు. సంగమా, ఏ సమయంలో యెహోషాపాతు భయపడ్డాడు, అదే సమయంలో మనస్సు నిలుపుకున్నాడు. గ్లోరీ. అదే సమయంలో మనస్సు నిలుపుకున్నాడు, అదే సమయంలో మనస్సు నిలుపుకున్నాడు. యుద్ధము యెహోవాదే. మనం ప్రార్థన చేద్దాం, ఆ క్రొత్త స్థానంలో ప్రార్థన చేద్దాం, మందిరములో ప్రార్థన చేద్దాం, సంఘములో ప్రార్థన చేద్దాం. వారు దేవుని మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు బయట యుద్ధం జరిగిపోతా ఉంది. వాళ్ళు కొట్టు చచ్చారు, వారికి వారే కొట్టు చచ్చారు. ప్రియులారా, యెహోషాపాతు క్షేమంగా ఉన్నాడు, యెహోషాపాతు సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోషాపాతు పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకే భయపడొద్దు. సహోదరులారా భయపడొద్దు, సహోదరులారా భయపడొద్దు, యవనస్తులారా భయపడొద్దు, పిల్లలారా భయపడొద్దు, మందిరంలో ఉన్న వారులారా భయపడొద్దు. దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. గొప్ప దేవుడు నీకున్నాడు, గొప్ప దేవుడు నీకున్నాడు. జయించిన దేవుడు ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ప్రియమైన యేసు, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నీ దాసుడిని మా మధ్యకు పంపించి, ఇదిగో నాయన, ఈరోజు నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు. వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, వాక్యం మమ్మల్ని ఇంకనూ బలపరుస్తుంది. ప్రభువా, నీ దాసుడిని అభిషేకించు, నీ దాసుడిని బలపరచు, నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే విలియమ్మను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు బలపరుస్తున్నావు, నువ్వు ధైర్యపరుస్తున్నావు, నువ్వు వాడుకుంటున్నావు. ప్రభువా, సహాయం చేయండి. కూడా వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మళ్ళీ సాయంకాలం మేమందరం 5 గంటలకి, కరెక్ట్గా 5 గంటలకి మేము నీ సన్నిధిలో కూడుకొని ప్రభురాత్రి సంస్కారం తీసుకోవడానికి సహాయం చేయండి.